హలో గాయ్స్, నేను మీ తెలుగు బడ్డీ. ఇన్నాళ్ళు మనం ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే అగ్రదేశం అమెరికానని చాలాసార్లు వింటూ వచ్చాం. కానీ అమెరికా ఎంత పవర్ఫుల్గా మారడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాళ్ళ కరెన్సీ డాలర్. ఎందుకంటే వరల్డ్లో ఉన్న దాదాపు కంట్రీస్ అన్నీ వాళ్ళ ట్రేడ్ కోసం ఈ అమెరికన్ డాలర్స్ని యూజ్ చేస్తున్నాయి. బట్ ఇన్ ఫ్యూచర్ అమెరికాని దెబ్బ కొట్టే ఒక ఆయుధం తయారవుతుంది, అదే బ్రిక్స్. ఈ బ్రిక్స్ అనేది ఏ అణుబాంబో మారణాయుధమో కాదు. ఈ బ్రిక్స్ అనేది ఒక నార్మల్ కొత్త పేమెంట్ సిస్టమ్ మాత్రమే. సో ఈరోజు మనం ఈ వీడియోలో అసలు బ్రిక్స్ అంటే ఏంటి, ఒక నార్మల్ పేమెంట్ సిస్టమ్ వల్ల అమెరికాకి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది, మరి డాలర్స్ని యూజ్ చేయకపోతే మిగతా కంట్రీస్ వాళ్ళ ట్రేడ్ డీలింగ్స్ అన్నీ ఎలా చేసుకుంటాయి, అసలు ఈ బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, అన్నిటికంటే ముఖ్యంగా ఈ బ్రిక్స్ వల్ల ఇండియాకి యూజ్ ఏంటి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో ఉన్నాయి. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకేమాత్రం ఎట్లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బడ్డీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా ఈ కంట్రీస్ యొక్క అలైన్మెంట్. ఇది ఒక ఇంటర్నేషనల్ గ్రూప్ లాంటిది. దీనిని ఫస్ట్ టైం రష్యా, చైనా, ఇండియా, బ్రెజిల్ కలిసి 2009లో స్టార్ట్ చేశాయి. తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అవడంతో బ్రిక్స్గా మారింది. ఈ గ్రూప్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే కంట్రీస్ మధ్య ఎకానమీ అండ్ ట్రేడ్స్ని పెంచడం, డాలర్స్కి ఆల్టర్నేటివ్గా ఒక కొత్త ఫైనాన్షియల్ సిస్టమ్ని క్రియేట్ చేయడం, అండ్ ముఖ్యంగా వరల్డ్ పాలిటిక్స్లో వెస్ట్రన్ కంట్రీస్ డామినేషన్ని పూర్తిగా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ గ్రూప్ ఏర్పడింది. ఈ గ్రూప్ స్టార్ట్ అవ్వడం 5 కంట్రీస్తోనే స్టార్ట్ అయినా ప్రజెంట్ మాత్రం 11 కంట్రీస్ అయ్యాయి. అండ్ ఈజిప్ట్, యూఏఈ, ఇండోనేషియా కూడా జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఈ గ్రూప్ ఎంత పవర్ఫుల్ అంటే ఇది ఎంత పెద్దగా ఎక్స్పాండ్ అవుతే వరల్డ్ ఎకానమీ పైన అంత పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు ఈ బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పటి వరకు ఏ కంట్రీ అయినా వేరే కంట్రీతో ట్రేడ్ చేయాలంటే అమెరికన్ డాలర్స్లోనే చేయాలి. మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు ఇండియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనాలనుకుంటుంది. సో మరి కొనాలంటే రష్యాకి పే చేయాలి కదా. కానీ మన కరెన్సీ ఏమో రూపీస్, రష్యా కరెన్సీ ఏమో రూబెల్స్. అందుకనే ఈ ట్రేడ్ చేయడానికి అమెరికన్ డాలర్స్ని యూజ్ చేస్తారు. కేవలం ఇండియా, రష్యానే కాదు, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ ఈ సిస్టమ్నే యూజ్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ బ్రిక్స్ సిస్టమ్ వల్ల కంట్రీస్ ట్రేడ్ చేసుకునేటప్పుడు డాలర్స్ని యూజ్ చేయాల్సిన పని లేదు. మరి అదేంటి, డాలర్స్ని యూజ్ చేయకపోతే మరి పేమెంట్ ఎలా చేస్తారు అనే డౌట్ మనకు వచ్చుండే. ఏం లేదు, సింపుల్ ఆన్సర్. ఈ బ్రిక్స్ గ్రూప్లో కంట్రీస్ అన్నీ అలైన్ అయ్యాయి కాబట్టి ఎవరు ట్రేడ్ చేయాలనుకున్నా వాళ్ళు లోకల్ కరెన్సీలోనే చేసుకోవచ్చు. అదెలా అంటే ఈ గ్రూప్లో ఉన్న కంట్రీస్ మధ్య కరెన్సీ స్వాప్ అనే ఒక అగ్రిమెంట్స్ జరుగుతాయి. సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే నేను నీ కరెన్సీని యాక్సెప్ట్ చేస్తా, నువ్వు నా కరెన్సీని యాక్సెప్ట్ చేయాలి అనే ఒక డీల్ ఈ కంట్రీస్ మధ్య జరుగుతుంది. ఇండియా, రష్యా ట్రేడ్ చేసుకునేటప్పుడు ఇంక ఈ డాలర్స్ని వాడకుండా మన లోకల్ కరెన్సీ అయిన రూపీస్లోనే ట్రేడ్ చేస్తుంది. అలాగే రష్యా కూడా వాళ్ళ లోకల్ కరెన్సీ అయిన రూబెల్లోనే ట్రేడ్ చేస్తుంది. సేమ్ ఇండియా, రష్యాలానే చైనా అండ్ బ్రెజిల్ కూడా వాళ్ళ మధ్య ట్రేడ్ జరిగితే యువాన్, రియల్లోనే ట్రేడ్ చేసుకుంటాయి. సేమ్ ఇదే పద్ధతి ఈ గ్రూప్లో ఉండే మిగతా కంట్రీస్ కూడా ఫాలో అవుతాయి. అండ్ అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కోసం బ్రిక్స్ NDB అంటే నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ని కూడా స్థాపించింది. ఈ సిస్టమ్ వల్ల యూజ్ ఏంటంటే డాలర్స్ డిపెండెన్సీ తగ్గుతుంది, ఫీజు తగ్గుతాయి, ట్రాన్సాక్షన్స్ ఫాస్ట్గా అవుతాయి. ఒక కంట్రీ యొక్క GDP ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీదనే డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈ సిస్టమ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ NDB వల్ల కూడా కంట్రీస్ వాళ్ళ డెవలప్మెంట్ కోసం లోన్స్ కూడా ఈజీగా దొరుకుతాయి. దీనివల్ల IMF, వరల్డ్ బ్యాంక్స్ పైన కూడా అంతగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మరి ఇక్కడ వరకు బాగానే ఉంది. దీనివల్ల ఇండియాకి ఉపయోగం ఏంటి అని అంటారా? దాని గురించి కూడా చెప్తా. కానీ అంతకంటే ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ వరకు చూసారంటే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేసు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఇంకా మనం మళ్ళీ తిరిగి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇండియాకి ఫారిన్ ట్రేడ్ చాలా అవసరం. మోస్ట్లీ ఆయిల్ అండ్ గ్యాస్ రష్యా నుండి అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుండే తీసుకుంటాం. కానీ ఇండియా డాలర్స్లో పే చేస్తే ఇండియాకి ఫారెక్స్ రిజర్వ్స్ ప్రెజర్ పడుతుంది. కానీ ఈ బ్రిక్స్ అనే ఆల్టర్నేటివ్ సిస్టమ్ వల్ల లోకల్ కరెన్సీలోనే ట్రేడ్ జరుగుతాయి కాబట్టి ఇండియాకి డాలర్స్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది. రష్యాపై US శాంక్షన్స్ ఉన్నప్పటికీ ఇండియా రష్యా నుండి తక్కువకే ఆయిల్ కొనొచ్చు. డాలర్స్లో కాకుండా రూపీస్ అండ్ రూబెల్లో పేమెంట్స్ జరుగుతాయి కాబట్టి అమెరికా కూడా ఇందులో ఇంటర్ఫియర్ అవ్వలేదు. అండ్ బ్రిక్స్లో ఇండియా ఒక కీ మెంబర్ కాబట్టి వెస్ట్రన్ డామినేటెడ్ గ్రూప్స్కి ఆల్టర్నేటివ్గా ఈ బ్రిక్స్ స్ట్రాంగ్ అయితే ఇండియాకి గ్లోబల్ వైడ్గా ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరుగుతుంది. అండ్ అంతేకాకుండా బ్రిక్స్ తమ ఓన్ బ్యాంక్ని సెట్ చేసుకున్నాయి కాబట్టి ఇండియాకి ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి డైరెక్ట్ ఫండింగ్ దొరుకుతుంది. అండ్ అలాగే పడిపోయిన రూపాయి వాల్యూ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మన మెయిన్ క్వశ్చన్, ఈ బ్రిక్స్ వల్ల అమెరికాకి ప్రాబ్లం ఏంటి? ఇప్పటి వరకు 80% గ్లోబల్ ట్రేడ్ అంతా ఈ US డాలర్స్లోనే జరుగుతున్నాయి. అలా కాకుండా కంట్రీస్ అన్నీ ఈ బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ని స్విచ్ అయితే ఆటోమేటిక్గా డాలర్స్ డామినెన్స్ వీక్ అయిపోతుంది. అండ్ అలాగే అమెరికాకు ఉన్న గ్లోబల్ పవర్ కూడా తగ్గుతూ వస్తుంది. అండ్ ఇప్పటి వరకు అందరూ డాలర్స్ని యూజ్ చేయడం వల్ల
అమెరికాకి నచ్చినట్టు ఏ కంట్రీ అయినా బిహేవ్ చేయకపోతే ఆ కంట్రీలో డాలర్స్ ట్రాన్సాక్షన్ కట్ చేస్తుంది, లేదంటే టారిఫ్ వార్ అని ఇష్టం వచ్చినట్టు ట్యాక్స్లు పెంచేస్తుంది. అండ్ ప్రజెంట్ మన మీద కూడా ఈ టారిఫ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది వరకు ఉండే 15% ట్యాక్స్ని ఇప్పుడు 50% చేసింది. అండ్ ఇది ఉండే కొద్దీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వన్స్ ఈ బ్రిక్స్ సిస్టమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తే అమెరికా ఆటలు ఇంకా సాగవు. అండ్ జియో పొలిటికల్ పరంగా కూడా అమెరికా పెద్ద ఛాలెంజ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రష్యా, చైనా, ఇండియా లాంటి పెద్ద కంట్రీస్ కలిస్తే అమెరికా ఇన్ఫ్లుయెన్స్ స్లోగా తగ్గిపోతుంది. అందుకే బ్రిక్స్ అనే వర్డ్ వింటే అమెరికాకి, ముఖ్యంగా ట్రంప్కి ఒక్కసారిగా కోపం తన్నుకుని వస్తుంది. కానీ మనం అనుకున్నంత ఈజీగా అమెరికా తన ఓటమిని ఒప్పుకోదు. సో చూద్దాం ఈ బ్రిక్స్ సిస్టమ్ని అమెరికా ఎలా ఫేస్ చేస్తుందో. సో అదండి ఈరోజు మన వీడియో. పాయింట్స్ అన్ని కవర్ చేసాను అనుకుంటున్నా. ఇన్కేస్ ఏమైనా మిస్ చేసి ఉంటే కింద కమెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఉంచుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.